రాజుల పరిపాలన వివరాల్లోకి వెళ్తే 213 నుంచి 220 సంవత్సరాల వరకు మౌర్యులు శాతవాహనులు గుత్తికోటను పరిపాలించారు. అనంతరం 220 నుండి 234 సంవత్సరాల వరకు చూటకులు, 234 నుండి 575 సంవత్సరాల వరకు కంచి పల్లవులు, 610 నుండి 853 వరకు బాదావి చాళుక్యులు, 940 నుండి 950 సంవత్సరాల వరకు రాష్ట్ర కూటుకులు, 973 నుండి 1064 వరకు గంగవంశపు రాజు, 1069 నుండి 1070 వరకు చోళరాజు, 1070 నుండి 1170 వరకు పశ్చిమ చాళుక్యులు, 1190 నుండి 1327 వరకు హోయసల బల్లాల రాజు, 1327 నుండి 1328 వరకు దేవగిరి యాదవులు, 1330 నుండి 1565 వరకు విజయనగర సామ్రాజ్యం, 1565 నుండి 1587 వరకు గోల్కొండ నవాబు, 1587 నుండి 1710 వరకు మొఘల్ రాజు, 1710 నుండి 1713 వరకు రాయలసీమ కడప నవాబులు, 1713 నుండి 1727 సంవత్సరం వరకు దక్కన్ సుబేదార్లు, 1724 నుండి 1730 వరకు అసబ్ నిజాములు, 1730 నుండి 1734 వరకు నిజాం దాయాదులు, 1735 నుండి 1773 వరకు మహారాష్ట్ర పాలకులు, 1773 నుండి 1792 వరకు టిప్పు సుల్తాన్, 1792 నుండి 1800 సంవత్సరం వరకు నైజాం నవాబులు పరిపాలించారు. 1800 సంవత్సరం నుండి 1947 వరకు బ్రిటిష్ సామ్రాజ్యంలో గుత్తికోట వెలిసింది. అనంతరం 1947 తదనంతరం స్వతంత్రం రావడంతో ఈ యొక్క గుత్తికోటను ఆనాడు బళ్ళారి జిల్లాలో విలీనమైంది. అనంతరం జిల్లాల విభజనలో భాగంగా గుత్తికోట అనంతపురం జిల్లాలో భాగమైంది. ఇది ఫ్రెండ్స్ గుత్తికోటకు ఏ సంవత్సరంలో ఏ రాజులు పరిపాలించారు అన్న విషయం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.